ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. మే 18వ తేదీ ఆదివారం నాడు తులారాశి వారు ఒక ఆశ్చర్యకరమైన వార్తను వినబోతున్నారు. మరి ఇంతకీ మే 18వ తేదీ ఆదివారం రోజు తులారాశి వారు వినబోయే ఆ యొక్క ఆశ్చర్యకరమైన వార్త ఏమిటి? ఇకపోతే ఈ యొక్క రాశి వారి జీవితంలో మే 18వ తేదీ నుంచి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, అదేవిధంగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, గోచర ఫలితాలు మీకు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. తులారాశిలో జన్మించిన వ్యక్తులకు మెమరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ యొక్క రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా మెండుగా ఉంటుంది. వీరు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. అంటే ఏ పనైనా సరే అప్పుడే ఈ యొక్క రాశి వారు స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఆ యొక్క పని ద్వారా వీరికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ పని చేస్తే మనకు ఎటువంటి రిజల్ట్ వస్తుంది, ఈ విధంగా ఈ యొక్క రాశి వారు ఆలోచించి ఆ తర్వాత మాత్రమే ఏ పనైనా సరే స్టార్ట్ చేస్తారు. ఇక వీరికి ఆతీంద్రియ విద్యలపైన ఇంట్రెస్ట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు, మనసు పెట్టి చేస్తారు. చాలా మంచి మనస్సును కలిగి ఉంటారు తులారాశి వారు. ఈ యొక్క రాశి వారికి ఏ విధమైన ఆశింపు లేకుండా పనులను పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఎటువంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారో ఎవ్వరికీ తెలియనిరు. కాస్త సీక్రెసీని మెయింటైన్ చేస్తుంటారు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ చెప్పారు. ఇకపోతే ఈ రాశి వ్యక్తుల జీవితంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు. మీరు ప్రతి పని కూడా పూర్తి అంకిత భావంతో మనసు పెట్టి కష్టపడి పనిచేస్తారు. దీని కారణంగా ఈ రాశి వారు పని రంగంలో వీరు అంటే చాలా ఒక మంచి స్థానాన్ని పొందగలుగుతారనమాట. మీ కృషి ఇతరుల కంటే మిమ్మల్ని ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. విప్లవాత్మక మార్పులకు ఈ రాశి మెదడు అనేది పుట్టినిల్లుగా చెబుతూ ఉంటారనమాట. అందరూ ఒక్కలాగా ఆలోచిస్తే వీరు మాత్రం చాలా డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు క్రియేటివిటీకి పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ప్రతి ఆలోచనలో కొత్తదనాన్ని కోరుకుంటారు. వీరు చెప్పాలనుకుంది నిర్మోహమాటంగా చెప్పడం వల్ల జీవితంలో కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. వీరి వలన ఎవరికి హాని ఉండదు, హాని చేయరు, అయినా సరే వీరి మాట తీరు సరిగ్గా ఉండదు అనే ముద్ర సమాజంలో పడుతుంది. అందుకే చెప్పాలని అనుకున్న మాటను కాస్త సున్నితంగా చెప్తే మంచిది. ఏదైనా సమస్య వస్తే దాని యొక్క మూలాలు వెతికి పట్టుకునే ప్రయత్నం చేసి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తారు. సమస్య పరిష్కారం దొరకకపోతే భగవంతుని మీద భారం వేస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులు. ఇక వీరు కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతుంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వలన ఈ రాశి వారిని అందరూ ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తారు. ఇక ఈ యొక్క తులారాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో నెంబర్ 1గా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు, డిఫరెంట్ బిజినెస్లు చేయడంలో అనుభవం, నేర్పు కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులైనా సరే అన్నీ సర్దుకుంటారన్నమాట. ఇక ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము, పేరు రావాలని ఆశిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో నష్టాల్లో కూరుకుపోయి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. రాబోయే రోజుల్లో మీ యొక్క జాతకాన్ని పరిశీలిస్తే మీరు భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. కాకపోతే మీలో కొంతమందికి మాత్రమే ఈ యొక్క అవకాశం దక్కబోతుంది. అలాగే మే 18వ తేదీ ఆదివారం తులారాశి వారు ఒక ఆశ్చర్యకరమైన వార్తను వినబోతున్నారు. మరింతకీ ఆ యొక్క ఆశ్చర్యకరమైన వార్త ఏమిటి, ఈ యొక్క రాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఎటువంటి మార్పులు రావడం వల్ల మీ యొక్క జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న
ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఈ యొక్క వీడియో ద్వారా మనం మీకు కలిగే ఆశ్చర్యకరమైన వార్త ఏమిటో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. తులారాశి వారి జీవితంలో మే 18 తేదీ ఆదివారం నాడు ఒక ఆశ్చర్యకరమైన వార్తను మీరు వినబోతున్నారు. ఇందుకే ఆశ్చర్యకరమైన వార్త ఏమిటి అంటే, ఇప్పటి వరకు మీ యొక్క బిజినెస్ అనేది నష్టాలు ఉండి ఉంటే, అంటే ఇక ఈ యొక్క నష్టాలను ఉంది, ఇక ఎప్పటికీ కూడా లాభాల్లోకి రాదు, నష్టాలను మీ బిజినెస్ అనేది ఇక ఎప్పటికి కూడా ఆ యొక్క సమస్యలు కూరికిపోయి ఉంటుంది, ఎప్పటికి కూడా ప్రాఫిట్స్లోకి రాదు అని అనుకున్నటువంటి మీ యొక్క బిజినెస్ అనేది ఇక నుంచి మీరు ఏదైతే అనుకున్నారో అందుకు ఆపోజిట్లో విరుద్ధంగా జరగబోతుంది. అదేంటంటే ప్రాఫిట్స్లోకి రాబోతుంది. ఇది నిజంగా మీకు ఆశ్చర్యకరమైన వార్త కావచ్చు. ఎందుకంటే ఇటు మీరు పెట్టిన బిజినెస్ను తీయలేక, అటు నష్టాలు నడపలేక సతమతమవుతున్న మీరు ఇప్పటి నుంచి కష్టాలను మీ బిజినెస్ను లాభాల్లోకి రావడం వల్ల, అంటే ఇప్పటి వరకు చాలా లాస్లో మీ బిజినెస్ ప్రాఫిట్స్లోకి రావడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారండి, చాలా సంతోషంగా ఉంటారు. ఎట్ ఎ టైం మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక మీరు ఆ యొక్క బిజినెస్ మీద మీరు ఆశలు వదిలేసి ఉండొచ్చు. కానీ ఈ యొక్క బిజినెస్ అనేది ఇక్కడ నుంచి మీ యొక్క జీవనోపాధిలాగా, అంటే మీ యొక్క ఎదుగుదలకు బాగా సపోర్ట్గా ఉంటుంది. మీరు ఏదైతే అనుకుంటారో అందుకు విరుద్ధంగా, అంటే ఇక నష్టాలను కూరుకుపోయింది, ఇక ఇంతే ఇలానే నడపాల్సి వస్తుందా బిజినెస్ అని అనుకున్నటువంటి మీ యొక్క ఆలోచన ధోరణి మారబోతుందండి. ప్రాఫిట్స్లోకి మీ బిజినెస్ రాబోతుంది. మీ యొక్క వ్యాపారం ఇక్కడ నుంచి 3 పువ్వులు 6 కాయలుగా మారబోతుంది. ఇందుకు రీజన్ ఏంటంటే, మీరు నిత్యం కొలితే మీ యొక్క ఇష్టదైవం అండి. మీరు నిత్యం కొలితే మీ యొక్క ఇష్టదైవం కారణంగా మీ జీవితంలో ఇటువంటి ఎన్నో గొప్ప చేంజెస్ రాబోతున్నాయి. అన్ని రకాలుగా మీరు శుభవార్తలు వింటారండి. సంతోషకరమైన వార్తలు చోటు చేసుకోబోతున్నాయి. ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని సంపాదిస్తారు. ఎదుటివారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు. ఏ రంగంలో అయినా సరే వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని ఈ యొక్క రాశి వారు ఓవర్టేక్ చేయగల కెపాసిటీని కలిగి ఉంటారు. ఇక తులారాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో, సొంత శక్తితో తిరిగి సంపాదించుకుంటారు. శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు. శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు ఎక్కడికక్కడ తయారవుతూ ఉంటారు. అదేవిధంగా మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు. అలాగే ఈ యొక్క రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్న టైంలో రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంకు, ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోతాయి. ఇక ఈ రాశికి చెందిన వ్యక్తులు వృత్తి వ్యాపారాల పట్ల విజయవంతులుగా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. మీ జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఈ రాశికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు. అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు. మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. అందరినీ దృష్టిని కూడా ఆకర్షించగలుగుతారు. సాంకేతిక రంగంలో ప్రవేశించిన కూడా చక్కటి విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారు అనేక రకాలుగా రాబోయే రోజుల్లో లాభపడబోతున్నారండి. వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా గొప్ప మార్పులను చూడబోతున్నారు. సో చూశారు కదా తులారాశి వారు, మే 18 తేదీ ఆదివారం మీరు ఎటువంటి ఆశ్చర్యకరమైన వార్త వినబోతున్నారు, మీ జీవితంలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ ద్వారా తెలియజేసి క్లియర్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.